నమస్తే అండి. ఆశ్రిత జ్యోతిష్యానికి స్వాగతం. మనం ఈ రోజు ఎపిసోడ్లో 17వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు గోచార వార ఫలితాలు అన్ని లగ్నాలకి తెలుసుకుందామండి. సో 16వ తారీఖు వరకు అంటే నవంబర్ 16 నుంచి డిసెంబర్ 16 వరకు ఈ మాస ఫలితాలలో కానీ లేదా గోచార వార ఫలితాలలో కానీ నేను చెప్పినట్టుగానే అందరికీ ఆ విధంగానే జరిగిందండి. రాజకీయ నాయకులకు కావచ్చు, అధికారులకి కావచ్చు, వారికి రకరకాలైనటువంటి ప్రెషర్స్ బాగా ఎక్కువగా ఉంటాయి. సస్పెండ్ అవ్వటం జరుగుతుంది ఉన్నతాధికారులకి. అలాగే రాజకీయ నాయకులకి బండ్లు ఓడలవుతాయి. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినటువంటి మెజారిటీ కావచ్చు, లేకపోతే స్థానాలు కావచ్చు, ఆ పార్టీలకి కానీ వారికి దక్కవు అని కూడా చెప్పడం జరిగింది. ఎవరైతే పరిపాలిస్తున్నారో ఆ పరిపాలించేటువంటి రాజకీయ నాయకులకి బాగా తీవ్రమైనటువంటి ప్రెషర్ ఉంటుంది. అలాగే వారు ఓడిపోవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది అన్నది మనం చెప్పడం జరిగింది. అదే విధంగా ఈ 5 రాష్ట్రాల్లోనూ ఎవరైతే పరిపాలిస్తూ ఉన్నారో వారు పార్టీలు అన్ని ఓడిపోవడం జరిగింది, ఒక్క మధ్యప్రదేశ్ తప్పితే. అలాగే ముఖ్యమైనటువంటి అధికారులు అనగా పోలీసులు కానీ వీరు సస్పెండ్ అవ్వడం కానీ లేదా ప్రెషర్ బాగా ఎక్కువగా ఉంటుందన్నది చెప్పడం జరిగింది. అదే విధంగా జరిగింది. సో ఇది ముఖ్యంగా ఈ లగ్నాలని బేస్ చేసుకుని మనం ఈ ఫలితాలు చెప్పినట్లయితే అవన్నీ కరెక్ట్ గా సెట్ అవుతాయి అన్నదానికి ఇది ఒక ఉదాహరణ అండి. అదే రాసులు చెప్పేవారైతే వారు చెప్పినటువంటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయన్నది మనము చూస్తూనే ఉన్నాము. కాబట్టి లగ్నాన్ని బట్టి చెప్పినట్లయితేనే మీకు ఆ ఫలితాలు ఎక్కువగా సూట్ అవుతాయండి, రాశిని బట్టి కాదు. మీ జన్మజాతకానికి సంబంధించి ఇంకా ఏవైనా డౌట్లు ఉన్నాయి అనుకుంటే నేను ఇచ్చినటువంటి నెంబర్కి వాట్సాప్ రూపంలో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ అండ్ టైమ్ ఆఫ్ బర్త్ ఇచ్చి మీ యొక్క క్వశ్చన్ ఏదైతే ఉందో దాన్ని అడగవచ్చండి. అది బై కన్సల్టెన్సీ రూపంలో మీకు పూర్తిగా తెలియజేయడం జరుగుతుంది. అన్ని లగ్నాలకి ఈ వారంలో ఏ విధంగా ఉన్నాయి అన్నది మనం తెలుసుకుందామండి. లెట్స్ స్టార్ట్. సో 17వ తారీఖు డిసెంబర్ నాడు 12 గంటలకి అంటే 12 AM కండి, అంటే మిడ్ నైట్ 16వ తారీఖు ఏ గ్రహాలు ఏ డిగ్రీల్లో ఉన్నా ఏ స్థానాల్లో ఉన్నాయి అన్నది ఒకసారి అన్ని లగ్నాలకి ఫలితాలు చెప్పే ముందు ఒకసారి చూద్దామండి. సూర్యుడు 0°20' ధనుసులో ఉన్నాడండి. జస్ట్ 16వ తారీఖు నైట్న ధనుసులోకి రావడం జరిగింది. ఇంకా చంద్రుడు 20°33' ఇతను మకరంలో ఉన్నాడండి. కుజుడు 21°54' ఇతను వృశ్చికంలో ఉన్నాడు. సూర్యుడికి దగ్గరగా ఉండటం వల్ల ఇంకా అస్తమించి ఉండటం జరిగింది, కాబట్టి ఇతనికి బలం అన్నది లేదండి. ఇంకా బుధుడు 13°10' ఇతను ధనుసులో ఉన్నాడు. ఇతను వక్రించి మళ్ళా తిరిగి వృశ్చికానికి వస్తాడండి. ఇంకా గురువు 11°44' ఇతను మేషంలో ఉన్నాడు, వక్రించే ఉన్నాడండి. ఇంకా శుక్రుడు 20°2' ఇతను తులలో ఉన్నాడు. ఇంకా శని 7°50' ఇతను కుంభంలో ఉండటం జరిగింది. ఈ వారంలో చంద్రుడు తప్పితే ఏ గ్రహాలు వాటి యొక్క గమనాలు ఒక స్థానాన్ని నుంచి ఇంకో స్థానానికి లేవండి. ఇంకా చంద్రుడు మకరంలో ఉన్నాడు 17వ తారీఖున. ఇతను 17వ తారీఖు మధ్యాహ్నం 3:45 కుంభంలోకి ప్రవేశిస్తాడు. సో 18వ తారీఖు 19 నైట్ దాకా ఇతను కుంభంలోనే ఉండటం జరుగుతుంది. 19వ తారీఖు నైట్ 6:21 ఇతను మీనంలోకి ప్రవేశిస్తాడు. సో 20వ తారీఖు 21 నైట్ దాకా ఇతను మీనంలోనే ఉండటం జరుగుతుంది. 21 నైట్ 10:10 ఇతను మేషంలోకి ప్రవేశిస్తాడు. సో 22, 23వ తారీఖు కూడా ఇతను మేషంలోనే ఉండటం జరుగుతుంది. సో చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితే
మకరం నుంచి మేషంకి వస్తూ ఉన్నాడు. ఇంకా ఈ మేష లగ్నం వారికి ఈ వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, మీ లగ్నంలో గురువు ఉన్నప్పటికీ శనీశ్వరుడు చూడటం వల్ల మీకు శారీరకమైనటువంటి శ్రమ అన్నది బాగా ఎక్కువగా ఉంటుంది. త్వరగా నీరసించిపోవటం, అలసిపోవటం ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటుంటాయి. కాబట్టి హెల్త్ ఇష్యూస్ లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా మేకప్ చేసుకునే వారు చాలా జాగ్రత్తగా ఉండాలండి. మీ ముఖ వర్చస్సు బాగా వాడిపోయినట్టుగా ఉంటుంది. కొంచెం నల్లగా మొటిమలు రావడం, పురుపులు రావడం ఇటువంటివన్నీ జరిగి మీకు ముఖ వర్చస్సు కొంచెం కళా విహీనంగా ఉండడానికి కూడా ఆస్కారం ఉంది. కాబట్టి మేకప్ చేసుకునేవారు కొంచెం జాగ్రత్తగా ఉండటం ఇంపార్టెంట్. ఇంకా 5వ స్థానాన్ని చూసినట్లయితే అండి, 5వ స్థానాన్ని గురువు శనీశ్వరుడు ఇద్దరు చూస్తూ ఉన్నారండి. కాబట్టి ఇది మిక్స్డ్ గా ఉందని చెప్పవచ్చు. ఇంకా 7వ భావాన్ని చూసినట్లయితే 7వ భావంలో శుక్రుడు ఉన్నాడు, అలాగే గురువు కూడా చూస్తూ ఉన్నారు. కాబట్టి ఇది కూడా మిక్స్డ్ గానే ఉందండి. సో మీ కలత్రంతో కొంచెం సామాన్యంగా ఉండడానికి ఆస్కారము ఉంది. ఒక్కొక్కసారి భావ విభేదాలు రావడానికి కూడా ఆస్కారము ఉంది. ఇంకా 8వ భావాన్ని చూసినట్లయితే 8వ భావాన్ని శనీశ్వరుడు చూడటం వలన మీరు ఏ ఈవెంట్ లో పాల్గొన్నా, ఏ రంగాలలోనూ అయినా సరే అందులో సరైనటువంటి ఫలితాలని చూపించలేరు. స్త్రీలతో పరాభవాలు, అపనిందలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా 9వ భావాన్ని చూసినట్లయితే ఈ 9వ భావంలో సూర్యుడు చాలా బలంగా ఉన్నాడండి. అలాగే గురువు కూడా ఈ 9వ భావాన్ని చూడటం వలన చర ఆస్తులని బాగా సంపాదించుకోగలుగుతారు. తీర్థయాత్రలు ఇటువంటి ఏమైనా చేసినా మంచి సంతృప్తిని పొందుతారు. తండ్రితో మంచి సత్సంబంధాలు ఏర్పడతాయి. ధర్మ సంస్థాపనలు చేయగలుగుతారు. ధర్మం పేరుతో మంచి దానాలు ఇటువంటివన్నీ చేయగలుగుతారు. ఇంకా శనీశ్వరుడు 11వ భావంలో ఉండటం వలన అకస్మాత్తుగా ధన నష్టం జరగడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి కొంచెం ఇన్వెస్ట్మెంట్స్ కానీ, లేదా ట్రేడింగ్ కానీ, లేదా ఈయన గ్యామ్లింగ్ వ్యవహారాలు, బెట్టింగ్ వ్యవహారాలు ఉన్నట్లయితే మీరు నష్టపోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్త సూచన. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితే అండి, చంద్రుడు 18వ తారీఖు 19వ తారీఖు కుంభంలో ఉంటున్నాడండి. సో ఇక్కడ శనీశ్వరుడు చాలా బలంగా ఉండటం వలన నేను ఇందాక చెప్పినట్టుగానే మీకు అకస్మాత్తుగా ధన నష్టం జరగడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్త సూచన. ఇంకా 20-21వ తారీఖు చంద్రుడు మీనంలో ఉంటాడండి. సత్సాంగత్యము ఏర్పడుతుంది. పెద్దవారికి ఆధ్యాత్మికమైనటువంటి గ్రంథ పఠన ప్రశాంతత అన్నది ఏర్పడుతుంది. ఉన్నత జన్మ ఎత్తడానికి ఆస్కారము ఉంటుంది. ఇంకా 22-23వ తారీఖు చంద్రుడు మేషానికి వస్తాడండి. ఇక్కడ శనీశ్వరుడు చాలా బలంగా ఉండటం వలన మీరు అనారోగ్య బారిన పడడానికి ఆస్కారము ఉంటుంది. మీ ముఖ వర్చస్సు బాగా వాడిపోయినట్టుగాను, కళా విహీనంగా ఉండడానికి కూడా ఆస్కారం ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్త సూచన. అలాగే హెల్త్ ఇష్యూస్ రావడానికి కూడా ఆస్కారం ఉంది. కాబట్టి మీరు కొంచెం ఆరోగ్యంగా ఉండడానికి నిద్ర, ఆహార, విహార విషయాలలో ఏ విధమైనటువంటి లోటు లేకుండా ఉండడానికి జాగ్రత్త సూచన. లేకపోతే నిద్రాభంగం జరగడానికి కూడా ఆస్కారము ఉంటుంది. నెక్స్ట్ లగ్నం. ఇంకా ఈ వృషభ లగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, మీ ద్వితీయాన్ని బుధుడు, సూర్యుడు చూస్తూ ఉన్నారు. మీ వాక్కు పటిమ బాగుంటుంది మరియు చాలా నిజాయితీగా మాట్లాడతారు. దానివల్ల ఇతరులకి ఆకట్టుకుంటుంది. కుటుంబ అన్యోన్యత అన్నది ఏర్పడుతుంది. మీరు మంచి సంధికర్తగా ఉంటారు. హాస్యాన్ని పండించగలుగుతారు. ఇక 4వ భావాన్ని చూసినట్లయితే శనీశ్వరుడు, గురువు ఇద్దరు చూస్తూ ఉన్నారు. కాబట్టి మీ స్థిర ఆస్తుల విషయాలలో మిక్స్డ్ గా ఉందని చెప్పవచ్చు. ఇంకా 6వ భావాన్ని చూసినట్లయితే ఈ 6వ భావంలో శుక్రుడు ఉన్నారు, అలాగే గురువు కూడా చూస్తూ ఉన్నారు. కాబట్టి ఇది కూడా మిక్స్డ్ గా ఉందని చెప్పవచ్చండి. ఇంకా 7వ భావాన్ని చూసినట్లయితే 7వ భావంలో కుజుడు ఉన్నప్పటికీ
శనీశ్వరుడు చాలా బలంగా చూస్తూ ఉన్నారు కాబట్టి మీ కలత్రంతో మంచి సంబంధ బాంధవ్యాలు బాగా మెరుగుపడతాయి. మంచి ప్రేమాభిమానాలతో ఉంటారు. నిద్ర, ఆహార విహార విషయాలలో ఏ విధమైనటువంటి లోటు అన్నది ఉండదు. ఇంకా 8వ భావాన్ని చూసినట్లయితే 8వ భావంలో బుధుడు, సూర్యుడు ఉన్నప్పటికీ గురువు చూస్తూ ఉన్నాడు కాబట్టి మీరు ఏ పని తలపెట్టినా ఆ పని మధ్యలో ఆగిపోవటం, అన్ని ఆరంభ స్థూరత్వంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ముందే ప్లానింగ్ చేసుకుని చక్కగా ముందుకు వెళ్ళటం అన్నది ఇంపార్టెంట్. ఒకవేళ మీ జన్మ జాతకంలో గురు మహాదశ అయిపోయినట్లయితే మీరు అన్ని రంగాలలో గెలుపు సాధించడానికి ఆస్కారం ఉంటుంది. ఒక గొప్ప న్యాయాధికారిగా ఉండడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఇది మీ జన్మ జాతకంలో గురు మహాదశ ఉందా, గురు మహాదశ అయిపోయిందా అన్న దాన్ని బట్టే ఆధారపడి ఉంటుంది. ఇంకా ఈ చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితే అండి, చంద్రుడు 18, 19వ తారీఖు కుంభంలో ఉంటాడండి. సో ఇక్కడ శనీశ్వరుడు చాలా బలంగానే ఉండటం వలన మీ వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మంచి అభివృద్ధిని సాధిస్తారు. పై అధికారుల నుండి ప్రశంసలు అన్నవి పొందుతారు. ఇంకా 20, 21వ తారీఖు చంద్రుడు మీనంలో ఉంటాడండి. సో మీకు అకస్మాత్తుగా ధన నష్టం జరగడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి తెలియని విషయాలలో ఇన్వెస్ట్ చేసినట్లయితే అకస్మాత్తుగా ధన నష్టం జరగడానికి ఆస్కారం ఉంది. ఇంక 22, 23వ తారీఖు చంద్రుడు మేషంలో ఉంటాడండి. ఇక్కడ శనీశ్వరుడు చూడటం వలన ఎవరైతే వృద్ధులు ఉన్నారో వారికి మంచి ఆధ్యాత్మికమైనటువంటి చింతన, ప్రశాంతత అన్నది లభిస్తుంది. హయ్యర్ డెస్టినేషన్స్ ని చేరుకోగలుగుతారు. ఖర్చులు సద్వినియోగం అవడానికి కూడా ఆస్కారం ఉంది. See you next లగ్నం. ఇంకా ఈ మిథున లగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, మీ లగ్నాన్ని సూర్యుడు చాలా బలంగా చూస్తూ ఉన్నారు కాబట్టి మీ ఇమ్యూనిటీ పవర్ ఈ ఒక్కసారే తగ్గిపోవడానికి ఆస్కారం ఉంటుంది. దానివల్ల ఊరికినే నీరసము, శారీరకమైనటువంటి అలసట ఇటువంటి ఉండడానికి ఆస్కారం ఉంది. కాబట్టి హెల్త్ విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండటం ఇంపార్టెంట్. 5వ భావంలో శుక్రుడు ఉన్నారు, అలాగే గురువు కూడా చూస్తూ ఉన్నారు కాబట్టి ఇది కొంచెం మిక్స్డ్ గా ఉందని చెప్పవచ్చండి. ఇంకా 6వ భావంలో కుజుడు ఉన్నారు, అలాగే శనీశ్వరుడు కూడా చూస్తూ ఉన్నారు కాబట్టి మీరు వడ్డీ వ్యాపారం ఇటువంటి ఏమైనా చేసినట్లయితే ఇది చాలా మంచి సమయం అని చెప్పవచ్చు. అలాగే ఫైనాన్స్ రంగాలలో చేసే వారికి ఇది చాలా మంచిది. శత్రువులు అనేవారు ఉండరు. మంచి ఆరోగ్యంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. రుణ బాధ అన్నది తగ్గుతుంది. వైద్య వృత్తి గాని లేదా న్యాయ వృత్తులు ఇటువంటి చేసేటట్లయితే మంచి ప్రాక్టీస్ ఉండడానికి కూడా ఆస్కారం ఉంది. ఇంకా 7వ భావాన్ని చూసినట్లయితే 7వ భావంలో సూర్యుడు ఉన్నారు, అలాగే గురువు కూడా చూస్తూ ఉన్నారు కాబట్టి మీ కలత్రంతో భావ విభేదాలు రావడానికి ఆస్కారం ఉంది. వితండంగా వాదించుకోవడానికి ఆస్కారం ఉంది. ఆహార విహార విషయాలలో భంగం జరగడానికి కూడా ఆస్కారం ఉంది. ఇంకా ఈ చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితే అండి, 18, 19 కుంభంలో ఉంటాడండి. ఇక్కడ శనీశ్వరుడు చాలా బలంగా ఉండటం వలన మీ చర ఆస్తులని బాగా సంపాదించుకుంటారు. పెద్దవారి నుంచి మీకు చర ఆస్తులు రావడానికి ఆస్కారం ఉంది. ఇంకా 20, 21వ తారీఖు చంద్రుడు మీనంలో ఉంటాడండి. సో ఈ సమయాలలో మీ వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో కొంచెం ప్రెషర్ అన్నది ఎక్కువగా ఉంటుంది. పై అధికారుల నుండి విమర్శలను ఎదుర్కోవడానికి కూడా ఆస్కారం ఉంది. ఇంకా 22, 23వ తారీఖు చంద్రుడు మేషంలో ఉంటాడు. ఇక్కడ శనీశ్వరుడు చూడటం వలన మీరు ట్రేడింగ్ కానీ లేదా ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ లో లేదా బెట్టింగ్ లో ఇటువంటి వాటిలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మంచి ధనలాభం జరగడానికి ఆస్కారం ఉంది. అకస్మాత్తుగా మీకు ధనలాభం రావడానికి ఆస్కారం ఉంది. See you next లగ్నం. ఇంకా ఈ కర్కాటక లగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది చూసుకుంటేనండి, మీ లగ్నాన్ని చంద్రుడు చూస్తూ ఉన్నారండి. 17వ తారీఖు మధ్యాహ్నం వరకు మాత్రమే ఉంటుంది కాబట్టి మీరు కొంచెం ఆకర్షణీయంగా కనపడడానికి ఆస్కారం ఉంది.
ఇంకా ద్వితీయాన్ని శనీశ్వరుడు గురువు ఇద్దరు చూస్తూ ఉన్నారు కాబట్టి ఇది కొద్దిగా మిక్స్డ్ గా ఉందండి. ఒక్కొక్కసారి మీ వాక్కు వలన స్త్రీల నుంచి పరాభవాలు అవమానాలు పొందడానికి ఆస్కారం ఉంది. దానివల్ల కుటుంబ అన్యోన్యత తగ్గుతుంది కాబట్టి జాగ్రత్త సూచన. ఇంకా 4వ భావాన్ని చూసినట్లయితే ఈ 4వ భావంలో శుక్రుడు ఉన్నారు, అలాగే గురువు కూడా చూస్తూ ఉన్నారు కాబట్టి మీకు ఒక్కొక్కసారి వాహన ప్రమాదాలు జరగడానికి ఆస్కారం ఉంది కాబట్టి, లేదా వాహనాల వలన మీకు ఖర్చులు జరగడానికి, అనుకున్న సమయానికి ఒక డెస్టినేషన్ కి వెళ్ళలేకపోవడానికి ఇటువంటి ఆస్కారం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్త సూచన. ఇంకా 5వ భావాన్ని చూసినట్లయితే ఈ 5వ భావాన్ని శనీశ్వరుడు చాలా బలంగా చూస్తూ ఉన్నారు కాబట్టి మీరు ఎవరో గురువులని నమ్మి మోసపోవడానికి ఆస్కారం ఉంది. దానివల్ల ధన నష్టం జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఎవరిని పడితే వారిని నమ్మి ఆ విధంగా మీరు కార్యక్రమాలు చేసుకున్నట్లయితే టైము ధనము రెండు వేస్ట్ అవ్వడానికి, మనసు ప్రశాంతత లేకపోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఇంకా 6వ భావాన్ని చూసినట్లయితే ఇక్కడ సూర్యుడు చాలా బలంగా ఉన్నాడు, కానీ గురువు చూస్తూ ఉన్నాడు కాబట్టి మీ ఫైనాన్స్ వ్యవహారాలు చాలా చక్కగా ఉండడానికి ఆస్కారం ఉంది. ముఖ్యంగా గోల్డ్ కి సంబంధించి మీరు ఏమైనా తాకట్టు పెట్టడం కానీ లేదా గోల్డ్ లోన్స్ కానీ ఇటువంటి ఏమైనా చేసినట్లయితే ఇది చాలా మంచి సమయం అని కూడా చెప్పవచ్చు. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితే 18, 19 చంద్రుడు కుంభంలో ఉంటాడండి. ఇక్కడ శనీశ్వరుడు చాలా బలంగా ఉన్నాడు కాబట్టి మీరు ఏ ఈవెంట్స్ లో పాల్గొన్నా ఆ ఈవెంట్స్ లో అపజయాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. స్త్రీల వలన పరాభవాలు పొందడానికి, అవమానాలు పొందడానికి ఆస్కారం ఉంది. అలాగే కొన్నిసార్లు అపశృతులు జరగడానికి, ప్రమాదాలు జరగడానికి కూడా ఆస్కారం ఉంది కాబట్టి చాలా జాగ్రత్త సూచన. ఇంకా 20, 21వ తారీఖు చంద్రుడు మీనంలో ప్రవేశిస్తాడండి. సో ఈ సమయాలలో మీ చర ఆస్తులు బాగా సంపాదించుకోవడానికి ఆస్కారం ఉంది. ముఖ్యంగా వెండి వస్తువులు సంపాదించుకోవడానికి ఆస్కారం ఉంది. ఇంకా 22, 23 చంద్రుడు మేషంలో ఉంటాడండి. ఇక్కడ శనీశ్వరుడు చాలా బలంగా ఉన్నాడు కాబట్టి మీ వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో బాగా ప్రెజర్ ఎక్కువగా ఉంటుంది. మీ పై అధికారుల నుండి విమర్శలను ఎదుర్కోవడానికి ఆస్కారము ఉంది. సియు నెక్స్ట్ లగ్నం. ఇంకా ఈ సింహ లగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, మీ లగ్నాన్ని శనీశ్వరుడు గురువు ఇద్దరు చూస్తూ ఉన్నారు కాబట్టి కొంచెం మిక్స్డ్ గా ఉంది. శారీరకమైనటువంటి శ్రమ అన్నది ఎక్కువగా ఉంటుంది. ఇంకా 4వ భావంలో కుజుడు ఉన్నాడు, కానీ శనీశ్వరుడు చాలా బలంగా చూస్తూ ఉన్నారు కాబట్టి మీ స్థిరాస్తుల విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అందులో మోసపోవడానికి కానీ, డాక్యుమెంటేషన్స్ లిటిగేషన్స్ ఉండడానికి కానీ ఆస్కారం ఉంది కాబట్టి మీ స్థిరాస్తులు తీసుకునే ముందు చాలా జాగ్రత్తగా చెక్ చేసుకోవడం అన్నది ఇంపార్టెంట్. ఇంకా 5వ భావాన్ని చూసినట్లయితే ఇక్కడ సూర్యుడు చాలా బలంగా ఉన్నాడు, అలాగే గురువు కూడా చూస్తూ ఉన్నారు కాబట్టి మీ గ్రామంలో మంచి పలుకుబడిని కలిగి ఉంటారు, గ్రామ అధికారాన్ని కలిగి ఉంటారు. ముఖ్యంగా ఈ టీచర్లకి లేదా ఏదైనా వృత్తి యందు అధ్యాపకులుగా ఉండే వారికి మంచి గౌరవము లభిస్తుంది. వేద విద్యలు ఇటువంటి నేర్పే వారికి కూడా చక్కటి గౌరవాన్ని లభించడానికి ఆస్కారం ఉంటుంది. 11వ భావాన్ని చూసినట్లయితే ఈ 11వ భావాన్ని సూర్యుడు చూస్తూ ఉన్నాడు కాబట్టి బలంగా మీకు అకస్మాత్తుగా గవర్నమెంట్ వారి నుంచి మంచి ప్రశంసలు లభించడానికి, అలాగే ధన లబ్ధి జరగడానికి కూడా ఆస్కారం ఉంది. ఇంకా ఈ చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితే 18, 19వ తారీఖు చంద్రుడు కుంభంలో ఉంటాడండి. దానివల్ల మీకు నిద్రాభంగం జరగడానికి ఆస్కారం ఉంది. కలత్రంతో కొంచెం మనస్పర్ధలు రావడానికి కూడా ఆస్కారం ఉంది కాబట్టి కొంచెం కామ్గానే ఉండటం ఇంపార్టెంట్. లేకపోయినట్లయితే చిలికి చిలికి గాలివాని అయి విపరీతమైనటువంటి అపశృతులు జరగడానికి కూడా ఆస్కారం ఉంది. ఇంకా 20వ తారీఖు 21వ తారీఖు చంద్రుడు మీనంలో ఉంటాడండి. సో మీరు వాటర్ బాడీ స్ట్రక్చర్స్ దగ్గరికి వెళ్ళవద్దు. నీటి గండాలు జరగడానికి కూడా ఆస్కారం ఉంది. ఇంకా 22, 23వ తారీఖు చంద్రుడు
మేషంలోకి వస్తాడండి. ఇక్కడ శనీశ్వరుడు చాలా బలంగా ఉన్నాడు కాబట్టి మీ చరాస్తులు ఊరికినే ఖర్చు అవడానికి ఆస్కారం ఉంటుంది. సత్సాంగత్యం పేరుతో మోసపోవడానికి కూడా ఆస్కారం ఉంది. అలాగే ధర్మం పేరుతో ఊరికినే ఖర్చు చేయడానికి వాటి వలన మీకు ఏ విధమైనటువంటి శుభ ఫలితాలు లేకుండా ఉండడానికి కూడా ఆస్కారం ఉంది. See you నెక్స్ట్ లగ్నం. ఇంకా ఈ కన్యా లగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, మీ లగ్న ద్వితీయంలో శుక్రుడు ఉన్నారు, అలాగే గురువు కూడా చూస్తూ ఉన్నారు కాబట్టి ముఖ్యంగా ఇది బాగా మిక్స్డ్ గా ఉందని చెప్పవచ్చండి. ఒక్కొక్కసారి మీ వాక్కు వలన స్త్రీలని ఆకర్షించడానికి ఆస్కారం ఉంది. అదే విధంగా మీరు అసత్య వాక్కుగా మాట్లాడడానికి, దానివల్ల స్త్రీల నుంచే మీకు అపనిందలు పొందడానికి కూడా ఆస్కారం ఉంది. ఇలా మీకు 2 విధాలుగా మీకు ఆస్కారం ఉందండి. మీ జన్మజాతకంలో గురు మహాదశ అయిపోయినట్లయితే మీ వాక్కు వలన ఇతరులని బాగా ఆకట్టుకోగలుగుతారు. అలా కాకుండా మీకు శుక్ర మహాదశ అయిపోయి గురు మహాదశ ఉండిపోయినట్లయితే మీ వాక్ అన్నది అసత్య వాక్కుగా ఉండడానికి, దాని వలన స్త్రీల నుంచి అపనిందలు పొందడానికి కూడా ఆస్కారం ఉంది. దానివల్ల కుటుంబ అన్యోన్యత అన్నది తగ్గుతుంది. కాబట్టి జాగ్రత్త సూచన. ఇంకా 3వ భావాన్ని చూసినట్లయితే 3వ భావాన్ని శనీశ్వరుడు చాలా బలంగా చూస్తూ ఉన్నాడు కాబట్టి మీ కనిష్ట సోదర సోదరుల నుంచి మంచి సపోర్ట్ అన్నది లభిస్తుంది. దానివల్ల ధైర్యోత్సాహాలు అన్నవి కలుగుతాయి. ఇంకా 4వ భావాన్ని చూసినట్లయితే ఇక్కడ సూర్యుడు చాలా బలంగా ఉన్నాడు, అలాగే గురువు కూడా చూస్తూ ఉన్నారు కాబట్టి మీ స్థిర ఆస్తుల విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. గవర్నమెంట్ వారి నుంచి ఆక్షేపణలు పొందడానికి కూడా ఆస్కారం ఉంది కాబట్టి మీ గవర్నమెంట్ కి ట్యాక్సెస్ సరిగ్గా మీరు పే చేశారా లేదా అన్నది ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే స్థిర ఆస్తులు వలన మీకు అనవసరమైనటువంటి మెయింటెనెన్స్ ఏర్పడడానికి కూడా ఆస్కారం ఉంది. దానివల్ల అనవసరమైనటువంటి ఖర్చులు జరుగుతాయి. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితే 18, 19వ తారీఖు చంద్రుడు కుంభంలో ఉంటాడండి. సో ఇక్కడ శనీశ్వరుడు చాలా బలంగా ఉన్నాడు కాబట్టి ఫైనాన్స్ వ్యవహారాలు చాలా చక్కగా ఉండడానికి ఆస్కారం ఉంది. మీరు వడ్డీ వ్యాపారం చేస్తున్నట్లయితే ఇది చాలా బాగుంటుందండి. అలాగే వైద్య వృత్తి లేదా న్యాయ వృత్తి చేసే వారికి ప్రాక్టీస్ చాలా బాగుండడానికి ఆస్కారం ఉంది. ఇంకా 20, 21వ తారీఖు చంద్రుడు మీనంలో ఉంటాడండి. సో మీకు ఈ సమయాలలో నిద్రాభంగం జరగడానికి ఆస్కారం ఉంది కాబట్టి హెల్త్ ఇష్యూస్ రావడానికి ఆస్కారం ఉంది కాబట్టి హెల్త్ ఇష్యూస్ లో కొంచెం జాగ్రత్త సూచన. ఇంకా 22, 23వ తారీఖు చంద్రుడు మేషంలో ఉంటాడు. ఇక్కడ శనీశ్వరుడు చాలా బలంగా ఉన్నాడు కాబట్టి మీరు ఏ పనులు చేసినా అందులో మంచి ప్రతిభని చూపించగలుగుతారు. దానివల్ల అన్ని పోటీల్లోనూ విజయాలు సాధించడానికి ఆస్కారం ఉంది. See you నెక్స్ట్ లగ్నం. తులా లగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అని చూసుకుంటేనండి, మీ లగ్నంలో శుక్రుడు ఉన్నారు, అలాగే గురువు కూడా చూస్తూ ఉన్నారు కాబట్టి ఇది కొంచెం మిక్స్డ్ గా ఉందని చెప్పవచ్చు. అంటే ఒక్కొక్కసారి మీరు మంచి ఆకర్షణీయంగా కనబడడానికి ఆస్కారం ఉంది. అలాగే గుండెకి సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడానికి ఆస్కారం ఉంది. ఒకవేళ మీ జన్మ జాతకంలో గురు మహాదశ అయిపోయినట్లయితే ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. కానీ గురు మహాదశ ఉండి శుక్ర మహాదశ అయిపోయినట్లయితే మీకు హార్ట్ కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ రావడానికి ఆస్కారం ఉంది కాబట్టి కొంచెం రెగ్యులర్ గా చెకప్ చేయించుకోవడం అన్నది ఇంపార్టెంట్. ఇంకా ద్వితీయాన్ని చూసినట్లయితే ద్వితీయాన్ని శనీశ్వరుడు బలంగా చూస్తూ ఉన్నారు కాబట్టి మీ వాక్కు పటిమ చాలా బాగుంటుంది. దానివల్ల మంచి మాస్ ఫాలోయింగ్ ఉండడానికి ఆస్కారం ఉంది. ఇది రాజకీయ నాయకులకి చాలా మంచి సమయం అని చెప్పవచ్చు. ఇంకా 9వ భావాన్ని చూసినట్లయితే ఈ 9వ భావాన్ని సూర్యుడు చాలా బలంగా చూస్తూ ఉన్నాడు కాబట్టి తండ్రితో సత్సంబంధాలు సరిగ్గా ఉండవు. పిత్రార్జితాన్ని ఖర్చు పెట్టడానికి ఆస్కారం ఉంది. ఇంకా ఈ చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితే చంద్రుడు 18, 19వ తారీఖు కుంభంలో ఉంటాడండి. ఇది విద్యార్థులకి చాలా మంచి సమయం అని చెప్పవచ్చు. స్ఫురణ అన్నది బాగా ఎక్కువగా ఉండడానికి ఆస్కారం ఉంది.
గ్రామంలో మంచి పలుకుబడిని సాధిస్తారు. మీరు విదేశాల్లో చదువుకోవడానికి గాని ఏదైనా ఉద్యోగాలు చేయడానికి గాని వెళ్ళేటట్లయితే ఈ 18వ తారీఖు 19వ తారీఖు చాలా మంచి సమయం అని చెప్పవచ్చు. అలాగే ఇంటర్వ్యూలకు వెళ్ళేటప్పుడు కూడా ఇది చాలా మంచి సమయం అని చెప్పవచ్చు. సక్సెస్ ని పొందగలుగుతారు. బుద్ధి బలము చాలా బాగుంటుంది. ఇంకా 20వ తారీఖు 21వ తారీఖు చంద్రుడు మీనంలో ఉంటాడండి. మీరు ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్ ఇటువంటి చేసేటువంటి వ్యాపారస్తులైతే ఇది చాలా మంచి సమయం అని చెప్పవచ్చు. రుణ బాధలు అన్నవి ఉండవు. ఇంకా 22 23వ తారీఖు చంద్రుడు మేషంలో ఉంటాడండి. ఇక్కడ శనీశ్వరుడు చాలా బలంగా చూస్తూ ఉన్నారు కాబట్టి మీ కలత్రంతో మంచి అన్యోన్యత అన్నది ఏర్పడుతుంది. విందు వినోదాలలో తేలియాడడానికి ఆస్కారం ఉంది. స్త్రీ సౌఖ్యం అన్నది ఏర్పడుతుంది. వివాహం చేయదలుచుకునే వారికి ఇది చాలా మంచి సమయం అని చెప్పవచ్చు. 22వ తారీఖు 23వ తారీఖు మంచి ఆనందంగా ఉండడానికి ఆస్కారము ఉంది. See you next లగ్నం. వృశ్చికం వారికి మీ లగ్నంలో కుజుడు ఉన్నప్పటికీ శనీశ్వరుడు చూడటం వలన మీకు శారీరక శ్రమ బాగా ఎక్కువగా ఉండడానికి ఆస్కారం ఉంది. దానివల్ల తీవ్రమైనటువంటి అలసటని పొందుతారు. ఇక ద్వితీయాన్ని చూసినట్లయితే ఇక్కడ సూర్యుడు చాలా బలంగా ఉన్నాడు. అదే విధంగా గురువు కూడా బలంగా చూస్తూ ఉన్నారు కాబట్టి మీ వాక్ పటిమ చాలా బాగుంటుంది. వాగ్ధాటిగా మాట్లాడగలుగుతారు. దానివల్ల ఇతరుల్ని ఆకట్టుకోగలుగుతారు. కుటుంబ అన్యోన్యత అన్నది ఏర్పడుతుంది. మీ అవసరానికి సరి అయిన సమయంలో ధనం అన్నది మీ చేతిలో ఎప్పుడు ఉంటుంది. ఈ వాక్ అన్నది ధర్మ వాక్కుగా ఉండడానికి ఆస్కారం ఉంది. ఇంకా 8వ భావాన్ని చూసినట్లయితే సూర్యుడు 8వ భావాన్ని చాలా బలంగా చూస్తూ ఉన్నారు కాబట్టి మీరు ఏం మాట్లాడినా న్యాయంగా మాట్లాడడానికి ఆస్కారం ఉంది. మీరు ఎందులో పాల్గొన్నా అందులో విజయాలను సాధించడానికి కూడా ఆస్కారం ఉంది. ఇంకా ఈ 12వ భావంలో శుక్రుడు ఉన్నారండి. అలాగే ఈ గురువు కూడా చూస్తూ ఉన్నారు కాబట్టి పెద్దవారికి కొంచెం మిక్స్డ్ గా ఉందని చెప్పవచ్చు. ఇంకా ఈ చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితే 18 19వ తారీఖు చంద్రుడు కుంభంలో ఉంటాడండి. సో ఇక్కడ కుజుడు కూడా చూస్తూ ఉన్నారు కాబట్టి మీ స్థిర ఆస్తుల విషయాలలో కొంచెం మిక్స్డ్ గా ఉందని చెప్పవచ్చు. కాబట్టి స్థిర ఆస్తులు తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా 1-2 సార్లు కేర్ఫుల్ గా చూసుకోవడం అన్నది ఇంపార్టెంట్. ఇంకా 20-21వ తారీఖు చంద్రుడు మీనంలో ఉంటాడండి. సో ఈ సమయాలలో గ్రామంలో మంచి పలుకుబడి అన్నది సాధిస్తారు. ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారికి ఇది మంచి సమయం అని చెప్పవచ్చు. బుద్ధి బలం చక్కగా పనిచేస్తుంది. స్ఫురణ అన్నది కలుగుతుంది. విదేశాలలో చదువుకోవడానికి కానీ విదేశాలలో ఉద్యోగం చేయడానికి వెళ్ళేటట్లయితే ఈ 2 రోజులు చాలా మంచి సమయం అని కూడా చెప్పవచ్చు. వీసా ప్రయత్నించే వారికి కూడా ఇది మంచి సమయం. ఇంకా 22-23వ తారీఖు చంద్రుడు మేషంలో ఉంటాడండి. ఇక్కడ శనీశ్వరుడు బలంగా చూస్తూ ఉన్నారు కాబట్టి మీకు రుణ బాధలు ఉండడానికి ఆస్కారం ఉంది. అలాగే శత్రువులు మీ మీద దాడి చేయడానికి ఆస్కారం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండటం ఇంపార్టెంట్. See you next లగ్నం. ఇంకా ఈ ధనుసు లగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి మీ లగ్నంలో సూర్యుడు చాలా బలంగా ఉన్నాడు. అలాగే గురువు కూడా చూస్తూ ఉన్నారు కాబట్టి మీరు మంచి శారీరకమైనటువంటి దృఢత్వాన్ని అంగ సౌష్ఠవాన్ని కలిగి ఉంటారు. ఆజానుబాహుడు వలె కనిపిస్తారు. అలాగే సత్ స్వభావాన్ని కలిగి ఉంటారు. ఇంకా 7వ భావాన్ని చూసినట్లయితే 7వ భావాన్ని సూర్యుడు చాలా బలంగా ఉన్నాడు కాబట్టి మీ కలత్రంతో చక్కటి అన్యోన్యత అన్నది ఏర్పడుతుంది. రాజ విందు లభిస్తుంది. ఇంకా 9వ భావాన్ని చూసినట్లయితే 9వ భావాన్ని శనీశ్వరుడు గురువు చూస్తూ ఉన్నారు కాబట్టి ఇది మిక్స్డ్ గా ఉందని చెప్పవచ్చు. ఇంకా 11వ భావాన్ని చూసినట్లయితే ఈ 11వ భావాన్ని శుక్రుడు
ఉన్నారు. అలాగే గురువు కూడా చూస్తూ ఉన్నారు కాబట్టి ఈ ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి వ్యవహారాల్లో కొంచెం జాగ్రత్త సూచన. లేకపోతే ఒక్కొక్కసారి మీకు అకస్మాత్తుగా ధన నష్టం జరగడానికి ఆస్కారం ఉంది. ముఖ్యంగా లేడీస్ నుంచి ధన నష్టం జరగడానికి ఆస్కారం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్త సూచన. ఇంకా 12వ భావాన్ని చూసినట్లయితే కుజుడు ఉన్నప్పటికీ శనీశ్వరుడు చాలా బలంగా ఉన్నాడండి. కాబట్టి పెద్దవారికి ఇది సరి అయినటువంటి సమయం కాదని చెప్పవచ్చు. వారికి ఆధ్యాత్మికమైనటువంటి చింతన, ప్రశాంతత అన్నది లోపిస్తుంది. ఇంకా ఈ చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితే చంద్రుడు 18, 19వ తారీఖు కుంభంలో ఉంటాడండి. సో మీకు కనిష్ట సోదర సోదరుల నుంచి సరైనటువంటి సపోర్ట్ అన్నది రాదు. దానివల్ల ధైర్యోత్సాహాలు అన్నవి సన్నగిలుగుతాయి. ఇంకా 20, 21వ తారీఖు చంద్రుడు మీనంలో ఉంటాడండి. సో మీ స్థిర ఆస్తుల విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా స్థిర ఆస్తులలో వస్తు అలంకరణకి సంబంధించి, ఆడంబరానికి సంబంధించినటువంటి ఏమైనా సమీకరణాలు చేసుకున్నట్లయితే దానివల్ల ధన నష్టము లేదా వాటి వల్ల ఏ విధమైనటువంటి ఉపయోగం లేకుండా ఉండటం, ఇటువంటి జరగడానికి ఆస్కారం ఉంది. ఇంకా 22, 23వ తారీఖు చంద్రుడు మేషంలో ఉంటాడండి. సో ఇక్కడ శనీశ్వరుడు చాలా బలంగా చూస్తూ ఉన్నారు కాబట్టి మీకు గ్రామంలో సరి అయినటువంటి పలుకుబడి ఉండకపోవచ్చు. అలాగే మీకు చీకు చికాకుల చేత మీరు ఎవరినో నమ్మి అనవసరమైనటువంటి ఖర్చులు, మోసపోవడం ఇటువంటి జరగడానికి ఆస్కారం ఉంది. గ్రామంలో సరైనటువంటి పలుకుబడి అన్నది ఉండదు. See you నెక్స్ట్ లగ్నం. ఇంకా ఈ మకర లగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, మీ లగ్నంలో 17 మధ్యాహ్నం వరకు చంద్రుడు ఉండటం వలన మీకు అనారోగ్య సమస్యలు ఎత్తడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే నిద్రాభంగం జరగడానికి కూడా ఆస్కారం ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్త సూచన. ఈ 10వ భావంలో శుక్రుడు ఉన్నారండి. అలాగే గురువు కూడా చూస్తూ ఉండటం వల్ల మీ వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మిక్స్డ్ గా ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా కళారంగాలలో పనిచేసే వారికి లేదా మీడియాలో పనిచేసే వారికి, కమ్యూనికేషన్ రంగాల్లో పనిచేసే వారికి కొంచెం మిక్స్డ్ గా ఉందని చెప్పవచ్చు. సరైనటువంటి గుర్తింపు లభించకపోవడం వల్ల ఎప్పుడు సేవకులుగా ఉండిపోవడానికి ఆస్కారం ఉంది. ఇంకా 11వ భావాన్ని చూసినట్లయితే ఇక్కడ కుజుడు ఉన్నప్పటికీ శనీశ్వరుడు చాలా బలంగా చూస్తూ ఉన్నారు కాబట్టి మీకు అకస్మాత్తుగా ధన లబ్ధి చేకూరడానికి ఆస్కారం ఉంది. ఇంకా 12వ భావాన్ని చూసినట్లయితే ఇక్కడ సూర్యుడు చాలా బలంగా ఉన్నాడండి. అలాగే గురువు కూడా చూస్తూ ఉండటం వల్ల పెద్దవారికి ఇది సరైన సమయం కాదని చెప్పవచ్చు. ఆధ్యాత్మికమైనటువంటి గ్రంథాలని అపకీర్తి చేయటము, అలాగే ధర్మం పేరుతో దుర్వ్యయం చేయడానికి కూడా ఆస్కారం ఉంది. దానివల్ల పెద్దవారికి ఆధ్యాత్మికమైనటువంటి ప్రశాంతత అన్నది లోపిస్తుంది. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితే ఇతను 18, 19వ తారీఖు కుంభంలో ఉంటాడండి. సో ఇక్కడ కుజుడు కూడా చూస్తూ ఉండటం వల్ల మీ వాక్కు వలన ఒక్కొక్కసారి అపశృతులు జరగడానికి ఆస్కారం ఉంది కాబట్టి మీ వాక్కు విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడండి. ఇంకా 20, 21వ తారీఖు చంద్రుడు మీనంలో ఉంటాడండి. సో ఈ సమయాల్లో మీ కనిష్ట సోదర సోదరుల నుంచి సరైనటువంటి సపోర్ట్ అన్నది రాదు. దానివల్ల ధైర్యోత్సాహాలు అన్నవి సన్నగిలుగుతాయి. ఇంకా 22, 23వ తారీఖు చంద్రుడు మేషంలో ఉంటాడు. అయితే ఇక్కడ శనీశ్వరుడు బలంగా చూస్తూ ఉన్నారు కాబట్టి మీ స్థిర ఆస్తులు వలన లబ్ధి చేకూరడానికి ఆస్కారం ఉంది. ముఖ్యంగా సెకండ్ హ్యాండ్ కి సంబంధించిన స్థిర ఆస్తులు లభ్యత అన్నది ఏర్పడుతుంది. మీరు స్థిర ఆస్తులు తీసుకోవాలనుకుంటే సెకండ్ హ్యాండ్ మీకు బాగా లాభం చేకూరటానికి ఆస్కారం ఉంది. See you నెక్స్ట్ లగ్నం. ఇంకా ఈ కుంభ లగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, మీ లగ్నంలో శనీశ్వరుడు ఉన్నారు, అలాగే కుజుడు కూడా చూస్తూ ఉన్నారు కాబట్టి ఇది మిక్స్డ్ గా ఉందని చెప్పవచ్చు. మీ 5వ భావాన్ని చూసినట్లయితే 5వ భావాన్ని సూర్యుడు చాలా బలంగా చూస్తూ ఉన్నారు కాబట్టి మీరు గ్రామ అధికారాన్ని భంగం జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్త సూచన. అంటే
ఒక్కొక్కసారి మీరు పనిచేసే చోట కూడా సస్పెండ్ అవ్వటం ఇటువంటి జరగడానికి కూడా ఆస్కారం ఉంది. అలాగే మీరు ఏదైనా విదేశానికి చదువుకోవడానికి కానీ విదేశాలలో ఉద్యోగం చేయడానికి వెళ్ళేటట్లయితే ఇది సరి అయిన సమయం కాదని చెప్పవచ్చు. వీసా ప్రయత్నించే వారికి రిజెక్ట్ అవ్వడానికి ఆస్కారం ఉంది. ఇంకా 7వ భావాన్ని చూసినట్లయితే ఇది శనీశ్వరుడు గురువు ఇద్దరు చూస్తూ ఉండటం వల్ల ఇది మిక్స్డ్ గా ఉందని చెప్పవచ్చు. దానివల్ల నిద్ర ఆహార విహార విషయాలలో లోటు అన్నది ఏర్పడవచ్చు, లేదా కలత్రంతో భావ విభేదాలు జరగడానికి కూడా ఆస్కారం ఉంది. ఇంకా 9వ భావాన్ని చూసినట్లయితే ఇందులో శుక్రుడు ఉన్నారు, అలాగే గురువు కూడా చూస్తూ ఉండటం వల్ల మీ చరాస్తులు ఒక్కొక్కసారి రావడానికి ఒక్కొక్కసారి పోవడానికి కూడా ఆస్కారం ఉంది. అలాగే దైవ దూషణ జరగడానికి కూడా ఆస్కారం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్త సూచన. ఇంకా 10వ భావాన్ని చూసినట్లయితే ఈ 10వ భావంలో కుజుడు ఉన్నప్పటికీ శనీశ్వరుడు చాలా బలంగా చూస్తూ ఉన్నారు కాబట్టి మీ వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మంచి స్థిరత్వం అన్నది ఏర్పడుతుంది. దానివల్ల మీ పై అధికారుల నుండి మంచి ప్రశంసలు అన్నవి పొందుతారు. ఇంకా ఈ 11వ భావాన్ని చూసినట్లయితే ఈ 11వ భావంలో సూర్యుడు చాలా బలంగా ఉన్నాడు, అలాగే గురువు కూడా చూస్తూ ఉండటం వల్ల మీకు అకస్మాత్తుగా ధన నష్టం జరగడానికి ఆస్కారం ఉంది. అలాగే గవర్నమెంట్ అధికారుల వలన మీకు ధన నష్టం జరగడానికి కూడా ఆస్కారం ఉంది, లేదా గవర్నమెంట్ వారి నుంచి ఆక్షేపణలు పొందడానికి ఆస్కారం ఉంది. ఇంకా ఈ చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితే చంద్రుడు 18, 19వ తారీఖు లగ్నంలో ప్రవేశిస్తాడండి. సో మీ ఆరోగ్యం విషయాలలో కొంచెం జాగ్రత్త సూచన. ఇంకా 20, 21వ తారీఖు చంద్రుడు మీనంలో ఉంటాడు. మీ వాక్కు చాలా కఠినంగా ఉండడానికి ఆస్కారం ఉంది. దానివల్ల స్త్రీల వలన అపనిందలు పరాభవాలు పొందడానికి ఆస్కారం ఉంది. దానివల్ల కుటుంబ అన్యోన్యత అన్నది లోపిస్తుంది. 22, 23వ తారీఖు చంద్రుడు మేషంలో ఉంటాడండి. ఇక్కడ శనీశ్వరుడు బలంగా ఉన్నాడు కాబట్టి మీ కనిష్ట సోదర సోదరుల నుంచి మంచి సపోర్ట్ అన్నది లభిస్తుంది. దానివల్ల మంచి ధైర్యోత్సాహాలు అన్నవి కలుగుతాయి. See you next లగ్నం. ఇంకా ఈ మీన లగ్నం వారికి ఈ వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, చతుర్థాన్ని సూర్యుడు బలంగా చూస్తూ ఉన్నారు కాబట్టి మీకు అగ్నిగండాలు జరగడానికి ఆస్కారం ఉంది. అలాగే గవర్నమెంట్ వారి నుంచి మీ స్థిర ఆస్తులు కోల్పోవడానికి కూడా ఆస్కారం ఉంది, లేదా ఆక్షేపణలు పొందడానికి ఆస్కారం ఉంది కాబట్టి జాగ్రత్త సూచన. ఇంకా 6వ భావాన్ని చూసినట్లయితే ఈ 6వ భావాన్ని శనీశ్వరుడు గురువు ఇద్దరు చూస్తూ ఉండటం వల్ల ఇది మిక్స్డ్ గా ఉందని చెప్పవచ్చు. శత్రువులు వలన ఇబ్బందులు కలగడానికి ఆస్కారం ఉంది. అలాగే గవర్నమెంట్ వారి నుంచి కూడా ఇబ్బందులు కలగడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఇది చాలా గవర్నమెంట్ వారి నుంచి ఏవైనా పెండింగ్స్ ఏమైనా ఉన్నాయా అన్నది చెక్ చేసుకోవడం అన్నది ఇంపార్టెంట్. ఇంకా 8వ భావాన్ని చూసినట్లయితే 8వ భావంలో శుక్రుడు ఉన్నారు, అలాగే గురువు కూడా చూస్తూ ఉన్నారు కాబట్టి మిక్స్డ్ గా ఉంది. మీకు వాహన గండాలు అగ్నిగండాలు జరగడానికి ఆస్కారం ఉంది. అలాగే స్త్రీల వలన ఇబ్బందులు అవమానాలు పొందడానికి కూడా ఆస్కారం ఉంది కాబట్టి జాగ్రత్త సూచన. ఇంకా 9వ భావాన్ని చూసినట్లయితే 9వ భావంలో కుజుడు ఉన్నప్పటికీ శనీశ్వరుడు బలంగా చూస్తూ ఉన్నారు కాబట్టి మీ చర ఆస్తుల విషయాల్లో జాగ్రత్త సూచన. సత్సాంగత్యం పేరుతో అనవసరమైనటువంటి ఖర్చులు జరగడానికి మోసపోవడానికి కూడా ఆస్కారం ఉంది. ఇంకా ఈ 10వ భావాన్ని చూసినట్లయితే ఈ 10వ భావంలో సూర్యుడు బలంగా ఉన్నప్పటికీ గురువు చూస్తూ ఉన్నాడు కాబట్టి మీరు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో పై అధికారుల నుండి ప్రశంసలు అన్నవి పొందుతారు. ద్వితీయాన్ని చూసినట్లయితే ద్వితీయాన్ని శనీశ్వరుడు చూస్తూ ఉన్నారు కాబట్టి ఒక్కొక్కసారి మీ వాక్కు వలన అపనిందలు స్త్రీల వలన పరాభవాలు పొందడానికి ఆస్కారము ఉంది. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితే చంద్రుడు 18వ తారీఖు 19వ తారీఖు కుంభంలో ఉంటాడండి. పెద్దవారు ఎవరైతే ఉంటారో వారికి మంచి కష్టకాలం అని చెప్పవచ్చు. ఆధ్యాత్మికమైనటువంటి చింతన ప్రశాంతత అన్నది లోపిస్తుంది. ఇంకా 20వ తారీఖు 21వ తారీఖు చంద్రుడు లగ్నంలో ప్రవేశిస్తాడు. సో ఇక్కడ మీకు హెల్త్ నుంచి మంచి సపోర్ట్ అన్నది లభిస్తుంది. మంచి ఆకర్షణీయంగా ఉండడానికి ఆస్కారం ఉంది. మీ కలత్రంతో విందు వినోదాలలో తేలియాడడానికి ఆస్కారం ఉంది.
ఇంకా 22వ తారీఖు 23వ తారీఖు చంద్రుడు మేషంలో ఉంటాడు. సో మేషంలో ఉన్నప్పటికీ శనీశ్వరుడు చాలా బలంగా చూస్తూ ఉన్నారు కాబట్టి మీ వాక్కు వలన కుటుంబ అన్యోన్యత అన్నది లోపిస్తుంది. సీ యూ నెక్స్ట్ వన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వారైతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీద మీకు ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే కింద కామెంట్స్ రూపంలో ఇవ్వండి. సీ యూ నెక్స్ట్ వీడియో. నమస్తే.